ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ సమయం ముందు ఈ విధముగా దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి, దేవుని మంచి ప్రేమను బట్టి ప్రభునకు మహిమ కలుగును కాక. మరి ఈరోజు లేఖన భాగంలో నుంచి కొద్ది మాటలు చదివి ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని కనబరుస్తాం. ఈరోజు అంశం ఏంటంటే స్వస్థత. బెతస్దా అనే కొనేరు దగ్గర జరిగిన స్వస్థత గురించి మనం ధ్యానిస్తాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదివి ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని కనపరుస్తాం. 2వ వచనం, యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు. ఈ యొక్క హెబ్రీ భాషలో బెతస్దా అనేటువంటి ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు అని. ఇది ఎక్కడుందంటే గొర్రెల ద్వారం దగ్గర. అంటే దేవాలయమునకు బలులు అర్పించడానికి గొర్రెలను, మేకలను, పొట్టేళ్లను, జంతువులన్నింటినీ తీసుకువెళ్ళేటువంటి ద్వారాన్ని గొర్రెల ద్వారం అంటారు. ఆ ద్వారం దగ్గర బెతస్దా అనేటువంటి ఒక కోనేరు కలదు. ఆ యొక్క కోనేరుకు మరి వచ్చే వారంతా స్వస్థ పొందుకుంటారు. కాబట్టి ఆ స్వస్థత గురించి మనం ధ్యానిస్తున్నాం. 2వ వచనం 3వ వచనం చూసినట్లయితే ఆ యొక్క కోనేరులో ఒక అద్భుతం జరుగుతుంది. ఏంటి అద్భుతం? 3వ వచనం, ఆయా సమయములకు దేవుడితో కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. వీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. నీరు ఒక దేవదూత కదిలిస్తుంది. కోనేటిలో ఉన్న నీరును ఒక దేవదూత కదిలిస్తుంది. కదిలించబడినప్పుడు ఎవరైతే అందులోనికి దిగుతారో, ఎవరైతే అందులో మొట్టమొదటిగా నీటిని తాకుతారో వారికి స్వస్థ కలుగుతుంది అని లేఖనంలో స్పష్టంగా రాయబడింది. అంటే ఇక్కడ ఎంతోమంది వచ్చారు అని ఎలాగ తెలుసు మనకు అంటే, అక్కడ చాలా గుంపులుగా జనం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 4వ వచనం, కనుక ఆ మంటపములలో రోగులు, గురుడ్డువారు, కుంటివారు, పూచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నది. ఇక్కడ ఎవరైతే ఆ యొక్క కోనేటి దగ్గరికి వస్తారో, ఏ వ్యాధి గలవాడైనా పర్వాలేదు, అలాంటి వ్యక్తి ఎవరైతే వస్తారో మొట్టమొదటిగా నీరును కదిలించబడినప్పుడు ఎవరు ముందుగా ముట్టుకుంటారో వారికి మాత్రమే స్వస్థ. ఈ లెక్కన రోజుకు ఒకరు మాత్రమే స్వస్థపరచబడతారు అని మనకు లేఖనంలో చూస్తున్నాం. మరి ఆ ప్రకారమే దేవదూత ఏ సమయంలో నీళ్లు కదిలిస్తుందో తెలియదు. మేల్కోగా ఉండాలి. ఉదయం కదిలిస్తుందా, మధ్యాహ్నం కదిలిస్తుందా, సాయంత్రం కదిలిస్తుందా, రాత్రి కదిలిస్తుందా, మధ్యరాత్రి కదిలిస్తుందా, తెల్లవారుజామున కదిలిస్తుందా, ఎవరికీ తెలియదు. దేవదూత ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా నీటిని కదిలించవచ్చు. అంటే రోగంతో ఉన్నవారు ఎంత అలర్ట్గా ఉండాలి, రోగంతో ఉన్నవారిని తీసుకొచ్చిన వారు, వారికి సహాయం చేసేవారు కూడా ఎంత అలర్ట్గా, ఎంత చురుకుగా ఉండాలో ఇక్కడ మనకు తెలియచేయబడుతుంది. అప్పుడే స్వస్థత అనేది వస్తుంది. స్వస్థత కూడా ఈజీగా వచ్చే పరిస్థితి లేదండి. దానికి కూడా అక్కడ చురుకుగా ఉండి మొదట వెళ్ళిన వారికి మాత్రమే స్వస్థత కలుగుతుంది అని రాయబడింది. పోటీ ఎక్కువగా ఉంది. చాలా జనం వచ్చారు, గుంపులుగా పడి ఉన్నారు. ఎందుకంటే ఫలానా వ్యాధి అయితేనే అంటే కొంత తక్కువ మంది వచ్చారేమో, అన్ని వ్యాధులకు ఆ నీటిలో స్వస్థత కలుగుతుంది అని మనకు రాయబడింది. దేవుడు సమస్తము చేయగల సమర్థుడు. ఆయనకు సాధ్యమైనదేమీ లేదు ఈ భూలోకంలో. సమస్తము ఆయనకు సాధ్యమే. కనుక ఆ యొక్క నీటిని ముట్టుకోవడానికి ఎవరైనా వచ్చిన వారు, ఏ వ్యాధిగ్రస్తులైనా సరే స్వస్థత పొందుకుంటారు. ఈ విషయం తెలిసేసరికి అందరూ వచ్చారు. అందరూ దేవుని సన్నిధానంలో స్వస్థ కావాలని ముందుకు వస్తున్నారు. అందరూ సిద్ధపడుతున్నారు. అందరూ గుంపులుగా వెళ్తున్నారు. ఎంతోమంది అందులో దూకుతున్నారు. ఒకరికి మాత్రమే స్వస్థ కలుగుతుంది. ఒకరు మాత్రమే ముందుంటారు. చూడండి, ఒక రేసులో చూసినట్లయితే పరిగెత్తేటువంటి వారు చాలామంది ఉన్నప్పటికీ ఒకరికి మాత్రమే ఆ బహుమానం పొందుకుంటారు. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. ఒకరికి మాత్రమే స్వస్థ కలుగుతుంది. కానీ మరి అంత పోటీని తట్టుకొని, అంత పోటీలో ఉండి గెలవగల సామర్థ్యం గల వారైతే పర్వాలేదు. కానీ గెలవలేని వారి సంగతి ఏంటి? అక్కడ ఒక వ్యక్తి గెలవలేకపోతున్నాడు, కానీ దేవుడు అతను ఎలా గెలిపించాడు. ఒక వ్యక్తి స్వస్థత పొందుకోలేకపోతున్నాడు, కానీ దేవుడు ఎట్లా స్వస్థపరిచాడు అనే అంశాన్ని మనం చూస్తాం.
అక్కడ ఒక 38 సంవత్సరముల నుండి 5వ వచనంలో 38 సంవత్సరముల నుండి ఒక వ్యాధి గల మనుషుడున్నాడు. ఆయన పేరు రాయబడలేదు, ఆయన ఊరు రాయబడలేదు, ఆయన గురించి చరిత్ర ఏమీ రాయబడలేదు. కానీ ఒక వ్యక్తి అయితే ఉన్నాడండి. ఆ వ్యక్తి 38 సంవత్సరాల నుంచి శ్రమను అనుభవిస్తున్నాడు. 38 సంవత్సరాల నుంచి వ్యాధితో పోరాటం చేస్తున్నాడు. 38 సంవత్సరాల నుంచి ఆయన ఆ సమస్యలలో నడుస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా సమస్యలు, కష్టాలు, శోధనలు, వ్యాధులు, ఇరుకులు, ఇబ్బందులు సహజమైనవే. అవి మనతో పాటు ఉంటాయి, వస్తాయి. వాటిలో నుంచి మనం వెళ్ళగల సమర్థులుగా ఉండాలి. మనకెప్పుడు నిరాశ, నిస్పృహ రాకూడదు. ఎందుకంటే మనం జయించగలము, జయిస్తాము. లేఖనం తెలియజేస్తుంది, వాక్యం చెప్తుంది. దేవుని వాక్యములు అంటున్నారు, ఎందరూ దేవుని కుమారులుగా పుడతారో వారందరూ కూడా మరి ఈ లోకాన్ని జయిస్తారని లేఖనములు రాయబడింది. కాబట్టి నమ్ముట నీ బలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని రాయబడింది. మరి అది మనకు సాధ్యమైనప్పుడు మనం ఎందుకు భయపడాలి? మనం అందులో విజయాన్ని పొందుకుంటున్నప్పుడు మనం ఎందుకు కృంగిపోవాలి? ఒకవేళ ఆలస్యం కావచ్చేమో, కష్టాన్ని అనుభవిస్తున్నావేమో, శ్రమను కలిగి ఉంటున్నావేమో, ఏమీ పర్వాలేదు. ఇవన్నీ మనుషులకు వచ్చేటువంటి సాధారణమైన శ్రమలు మాత్రమే, సాధారణమైనటువంటి శోధనలు మాత్రమే. వాటిని జయించగల శక్తి మనలో ఉందని వాక్యం తెలియజేస్తుంది. అది ఒక మాట ద్వారా జరిగిన అద్భుతమైన మాట, దేవుని నోటి నుంచి వచ్చిన మాట ద్వారా కలిగిన స్వస్థత. అలాంటి వ్యక్తి ఒక అతను అక్కడ పడి ఉన్నాడు, శ్రమలలో ఉన్నాడు. దేవుడు నిన్ను గుర్తిస్తున్నాడు. నువ్వు ఎలాంటి శ్రమలలో కానీ, కష్టములలో కానీ, బాధల్లో కానీ, ఇరుకుల్లో కానీ, ఇబ్బందుల్లో ఉన్నా కూడా దేవుడు నిన్ను గుర్తిస్తున్నాడు. నువ్వు ఎలాంటి వాడవో, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో దేవుడికి తెలుసు. ఎంత కష్టపడుతున్నావో దేవుడికి తెలుసు. ఎలాంటి వేదన బాధల్లో అనుభవిస్తున్నావో దేవుడికి తెలుసు. కాబట్టి నీ శ్రమను ఆయన గుర్తెరిగి, నీ కష్టమును ఆయన చూసి నీకు సహాయం చేయడానికి దేవుడు నీ వద్దకు వస్తున్నాడు. నీవు పరిగెత్తుకుని వెళ్ళడం కాదు. దేవుడు చెప్పిన మాట ఒకటి మంచి మాట ఉంది. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. యేసయ్య మనకు విశ్రాంతిని ఇవ్వబోతున్నాడు. ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయనకు దగ్గరికి వెళ్ళి మనకున్న శ్రమను, మనకున్న భారాన్ని ఆయన పైన వేసినప్పుడు, ఆయనకి ఇచ్చేసినప్పుడు, అప్పుడు మనకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. కానీ ఈ వాక్య భాగంలో యేసు ప్రభువే మన దగ్గరికి వస్తున్నాడు. ఎంత అద్భుతమైన విషయం అంటే, దేవుడు మీ దగ్గరికి వస్తున్నాడు, మీ ఇంటికి వస్తున్నాడు, మీ హృదయంలోనికి వస్తున్నాడు, మీ జీవితంలోనికి వస్తున్నాడు. మీ దగ్గరికి యేసు ప్రభు వస్తున్నాడు. మీతో మాట్లాడడానికి వస్తున్నాడు. మీతో సంభాషించాలని, మీతో మాట్లాడాలని, మిమ్మల్ని బాగు చేయాలని, మీకు అద్భుతం జరిగించాలని, మీ జీవితముని సరిచేయాలని, నరకం అనేటువంటి దానిలోనికి మీరు వెళ్లకుండా మిమ్మల్ని కాపాడాలని, ఆయన మీకోసమే కలవరశిలలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ నాడు లేచి సజీవుడుగా ఉన్న దేవుడు మీ దగ్గరికి వస్తున్నాడు. దేవుడు నీతోనే ఉన్నాడు. నీకు భయం అక్కర్లేదు. ఎంతటి వ్యాధినైనా నువ్వు ఎదిరించగలవు. ఇక్కడ రాయబడింది, ఎలాంటి వ్యాధి అయినా, ఎలాంటి వ్యాధిగ్రస్తుడైనా ఆ అన్నిటిని తాకితే స్వస్థపరచబడతాడు. ఎలాంటి వ్యాధి అయినా దేవుని వద్దకు వెళ్తే నువ్వు బాగుపడతావు. నువ్వు దేవునితో ఉంటే అద్భుతం, ఆశ్చర్య కార్యములు జీవితంలో జరుగుతాయి. దేవుడిచ్చిన మందులు, దేవుడిచ్చిన హాస్పిటల్స్, దేవుడిచ్చిన డాక్టర్స్, వీళ్ళందరూ కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. వాటన్నిటిని వాడాలని. కొంతమంది మూర్ఖంగా మందులు వాడద్దు, దేవుడు మాత్రమే స్వస్థపరుస్తాడు, ఇంకేదో అవసరం లేదంటారు. నిజమే, ఆయన స్వస్థపరచగలడు. కానీ ఇవన్నీ కూడా మనకి ఇచ్చాడు. ఇవన్నీ వాడుకోమని, మందులు టైం ప్రకారంగా వాడాలి, మనకు కావలసినవన్నీ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలి, అన్నీ చూడాలి. వాటితో పాటు దేవుని యందు కూడా విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే ఇవన్నీ దేవుడు ఇచ్చినవే, దేవుడు మనకు అనుగ్రహించినవే. కాబట్టి దేవుని యందుతో భక్తితో పాటు వీటిని కూడా కలిగి ఉంటేనే మనము అద్భుతమైన స్వస్థను, ఆశ్చర్యకరమైన మేలును పొందుకోగల సమర్థులమై ఉన్నాం. అంతేగాని మూర్ఖంగా మరి మూఢనమ్మకములలో నడిచే వారంగా ఉండకూడదు. మందులు చాలా అవసరం, అవి చాలా ప్రాముఖ్యమైనవి. అవి దేవుడు అనుగ్రహించాడు. దేవుడు జ్ఞానం ఇస్తేనే వారు వాటిని తయారు చేశాడు. దేవుడి జ్ఞానం ఇస్తేనే వారు వాటిని మనకు రాసిస్తున్నారు. దేవుడి జ్ఞానం ఇచ్చాడు కనుకనే వాటిని మనము వారి ప్రకారంగా, దానికి నియమ నిబంధనల ప్రకారంగా వాడవలసిన వారమై ఉన్నారు. అది మన బాధ్యతగా ఉందని గుర్తు చేసుకోవాల్సిన వారై ఉన్నారు. కాబట్టి ఎలాంటి వ్యాధి అయినా నువ్వేం కంగారు పడవలసిన పని లేదు. ఎలాంటి బాధనైనా, ఎలాంటి వ్యాధినైనా స్వస్థత పొందుకోవడానికి దేవుడు, స్వస్థత ఇవ్వడానికి దేవుడు సమర్థుడు. స్వస్థత పొందుకోవడానికి మనం అర్హులం.
అర్హతను దేవుడు మనకు అనుగ్రహించాడు, దానిని మనకు ఇచ్చి ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి అక్కడ ఉన్న నియమ నిబంధనలకు అనుకూలంగా చేయలేకపోతున్నాడు. ఆయన చెప్తున్నాడు, ఈయన వచ్చేసి అక్కడ బహుకాలం నుంచి ఒక వ్యక్తి పడి ఉన్నాడని తెలుసుకొని యేసుప్రభు ఆయన దగ్గరికి వెళ్ళి, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని ఒక మాట అడిగాడు ఆయన. అంతే. ఆయన ఏం చెప్పాడంటే, అయ్యా, ఇక్కడ నేను చాలా రోజుల నుంచి ఉన్నాను. కోనేటిలో నేను దిగేటప్పుడు నన్ను దించడానికి నాకెవడు సహాయం చేయడం లేదు, నాకెవరు లేరండి, నేను ఒంటరిగా ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నావని బాధపడుతున్నావేమో, కానీ నీతో పాటు యేసయ్య ఉన్నాడు. యేసయ్య నీ దగ్గరికి వచ్చాడు, మీ ఇంటికి వచ్చాడు, నీ హృదయం దగ్గరికి వచ్చాడు, నీతో మాట్లాడుతున్నాడు. మీకు ఎవరు లేకపోవచ్చు, కానీ యేసు ప్రభు ఉన్నాడు. ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా నాకెవరూ లేరు, ఆ కోనేటిలోనికి నన్ను దించడానికి ఎవరు లేరు, ఆ నీళ్లు కదిలించబడుతున్నప్పుడు నేను దాని దగ్గరగా వెళ్ళలేకపోతున్నా, ఎందుకంటే 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తమైన జీవితంలో ఉన్నాను, 38 సంవత్సరాల నుంచి ఈ బాధను అనుభవిస్తున్నాను. నేను అంత త్వరగా వెళ్ళి ఆ నీటిని అందుకోలేకపోతున్నాడు, అంత చురుకుదనం నాలో లేదు, అలాంటి యొక్క సమయాన్ని నేను అందుకోలేకపోతున్నాను. అయినా కూడా నాలో ఒక నిరీక్షణ ఉంది, నేను ఎప్పటికైనా స్వస్థపరచబడతాను అనే నమ్మకం ఉంది. అందుకే ఆయన అక్కడ ఉన్నాడు కోనేటి దగ్గర. మరి కొద్ది రోజులు చూసేసి ఇది నా వల్ల కావట్లేదు, ఇక ఎందుకులే విడిచిపెట్టేసి వెళ్ళిపోతాను అనుకోలేదు. ఆయన అందరూ విడిచిపెట్టారు, కానీ కోనేటిని ఆయన విడిచిపెట్టలేదు. ఎందుకంటే స్వస్థ అక్కడ ఉందని తెలిసింది, బాగుపడతారనే విషయం తెలిసింది. కాబట్టి ఎలాగైనా బాగుపడాలి, ఎంత కష్టమైనా సరే, ఎంత బాధ అయినా సరే, ఎంత వేదన అయినా సరే బాగుపడాలనే విషయం పట్టుదల కలవారు కొంతమంది ఉంటారండి. మనం కూడా అలాంటి పట్టుదల కలిగిన వారంగా ఉండాలి. మనం జయించగలము అంటే జయిస్తాము అని, జయ జీవితాన్ని కలిగి ఉంటామంటే కలిగి ఉంటామని, సాతాన్ని ఓడించగలమంటే ఓడించగలమని నమ్మకం విశ్వాసంలో ఉండాలి. సిగరెట్ మానేస్తామంటే మానేయగలమనే విశ్వాసం ఉండాలి. మందు మానేస్తున్నామంటే మానేయగలమనే విశ్వాసం ఉండాలి. మీలో చెడు అలవాట్లు ఉంటే వాటిని మానేస్తామంటే మానేయగలిగే విశ్వాసంలో ఉండాలి. విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది, నీ నమ్మకమే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఎందుకంటే ఆ నమ్మకంలో దేవుడు ఉంటాడు, ఆ యొక్క విశ్వాసంలో దేవుడు ఉంటాడు. నువ్వు అలాగ అనుకున్నట్లయితే, అలాగ చేయగలిగినట్లయితే అద్భుత ఆశ్చర్య కార్యములను చూడగల సమర్థులుగా మీరు ఉంటారు. కాబట్టి ఆ వ్యక్తి కూడా నిరాశపడలేదు, నిస్పృహలోనికి వెళ్ళలేదు, కృంగిపోలేదు, జీవితం అక్కడితో ఆపివేయలేదు, ఇక మరణిస్తే బాగుండు అనుకోలేదు. పోరాడుతూ ఉన్నాడు. జీవన పోరాటంలో పోరాటమే శ్రేష్టమైనది. పోరాడుతాడు, చివరి వరకు పోరాడు, వాడికి గెలుస్తాడు. ఆ పోరాటం అనేది మన జీవితంలో ఉండాలి, ఆ గెలుపు అనేది మన జీవితంలో ఉండాలి. తప్పకుండా గెలుస్తామండి, గెలవకపోవడం అనేది లేనేలేదు, తప్పకుండా గెలుస్తాం. ఎందుకంటే మనతో పాటు యేసయ్య ఉన్నాడు. మన యుద్ధము యెహోవాదే, యుద్ధం చెయ్యివాడు ఆయనే, మనకు విజయాన్ని అనుగ్రహించువాడు ఆయనే. అలాంటి నమ్మకం మనకు ఉండాలి, అలాంటి విశ్వాసం మనలో ఉండాలి. ఆ కోనేటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తికి ఆ విశ్వాసం ఉంది, అందుకనే ఆయన అక్కడే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళిపోలేదు. యేసు ప్రభు అడిగిన దానికి కూడా ఎంత నెమ్మదిగా సమాధానం చెప్తున్నాడండి, ఎంత చక్కగా సమాధానం చెప్తున్నాడు. అయ్యా, ఆ రోగి అయ్యా అనే మాట రాయబడింది అక్కడ. అంటే ఎంత విశ్వాసంలో నమ్మకంలో ఉన్నాడు కనుకనే అంత నెమ్మదిగా మాట్లాడగలుగుతున్నాడు. మన జీవితంలో చూసినట్లయితే మన కొన్ని దినాలకే మనకు చిరాకు వస్తుంది, కోపం వస్తుంది, బాధ వస్తుంది. కానీ ఆయనకు రాలేదు. 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్నా కూడా ఇంకా నెమ్మదిగా ఉన్నాడు, ఇంకా సమాధానంగా ఉన్నాడు. అయ్యా, ఆ రోగి అంటున్నాడు, అయ్యా, ఆ నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడనూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. ఆయన పరిస్థితి అంతా చెప్పాడు. నీ పరిస్థితి అంతా ప్రభుతో మాట్లాడుతున్నావు, చెప్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? చెప్పడం అంటే అర్థం ఏంటిది? ప్రార్థించడం, దేవునితో మాట్లాడడం, నీ సమస్యను దేవునికి చెప్పడం, నీ కష్టాన్ని దేవునికి చెప్పడం, నీకున్న సమస్తము దేవునితో మాట్లాడడం, అది నువ్వు చేయగలుగుతున్నావా? అలాంటి విశ్వాసం నీలో ఉందా? నువ్వు దేవునితో మాట్లాడితే నీ సమస్య పోతుందని నీకు విశ్వాసం ఉందా? దయచేసి ఈ రోజు నుంచి ప్రార్థన చేయండి, ఈ రోజు నుండి ప్రార్థన మొదలెట్టండి. మీ కష్టం ఏదైనా సరే దేవుని దగ్గర మోకరించి అడగండి. నా ప్రభు చేయగల సమర్థుడు, ఆయన చేస్తాడని నమ్మకం విశ్వాసం ఉండాలి. ఆయనతో అన్నీ చెప్తున్నాడు, ఆయన పరిస్థితి చెప్తున్నాడు. అయ్యా, నువ్వు ఇక్కడ చాలా దినముల నుంచి ఉండి స్వస్థపరచబడకపోవడానికి కారణం ఏంటి అని అంటే, నేను ఆ కోనేటిలోనికి దిగినంతలో వేరొకరు వచ్చి దిగుతున్నారు,
ఎందుకంటే నాకెవరు సహాయం చేసేవారు లేరు, నన్ను ఎవరు మోసుకు వెళ్ళేవారు లేరు. నేను మెల్లిమెల్లిగా ఆ కోనేటి దగ్గరికి ఎలాగో వెళ్ళి ఆ నీటి దగ్గర ఉండేసరికి ఆ నీళ్లు కదిలించబడినప్పుడు ఎవరో ఒకరు మునుగుతున్నారు, వారికి స్వస్థత చేస్తుంది, వెళ్ళిపోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఆయనకు వస్తుంది, ఎప్పుడు అపజయం ఎదురొస్తుంది. కానీ ఆయన ఎప్పుడు కృంగిపోలేదు. ఆ విషయాన్ని దేవునితో చెప్తున్నారు. అయ్యా నాకు ఇలా జరుగుతుంది, ఇలా నాకు అయింది అని చెప్పడం జరుగుతుంది. యేసు ప్రభు అడిగింది వేరు, ఆయన చెప్పింది వేరు. ఇక్కడ ఒక మంచి వ్యత్యాసాన్ని మనం చూస్తున్నాం. యేసు ప్రభు అడిగింది ఏంటి? నీవు స్వస్థపడగోరుచున్నావా? ఆయన మాట ఎంత అద్భుతంగా ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడిగిండు. ఆ రోగి చెప్తున్న మాట ఏంటి? అయ్యా నా సమస్య ఇట్లుంది కాబట్టి నేను స్వస్థత పొందుకోలేకపోయాను, నాకు ఇప్పుడు స్వస్థత కావాలి అనే విషయాన్ని ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు స్వస్థపడగోరుచున్నావు అంటే ఒక్క మాటలో కూడా చెప్పచ్చు, నిజమే ప్రభు నాకు స్వస్థత కావాలి, స్వస్థపరచండి అని అడగవచ్చు. కానీ తన ప్రయాసం ఏంటి, తన కష్టం ఏంటో తెలియజేస్తున్నాడు ప్రభు. తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. ఈరోజు నీ సాక్ష్యం ఎలాగుంది? నీవెంత కష్టపడుతున్నావు, నువ్వెంత ప్రయాసపడుతున్నావు? ఆయన కష్టంలో ఉన్న కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. మొదటిది, 38 సంవత్సరాల నుంచి ఓపిక కలిగి ఉన్నారు. మీలో అంత ఓపిక కలిగి ఉంది? ఎంత ఓర్పుగా మీరు ఉండగలుగుతున్నారు? ఎంత ఓపికగా మీరు ఉండేటువంటి పరిస్థితి ఉంది? ఆ 38 సంవత్సరాలు వ్యాధితో ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడదుడుకులు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, భార్య, పిల్లలు, కుటుంబం అంతా వెళ్ళిపోయి ఉండవచ్చునేమో. బహుశా అందరూ దూరమయ్యారు, ఒంటరిగా జీవిస్తున్నాడు. అయినా కూడా ఆయన జీవన పోరాటంను ముగించాలని ఆశపడట్లేదు. ఇక నేను మరణిస్తే చాలు ప్రభా, ఇక నాకు స్వస్థత ఎందుకు, ఇప్పటికే 38 సంవత్సరాలు గడిచిపోయింది అని ఆయన ఏమి అనుకోవట్లేదు. అలాంటి పరిస్థితి లేదు. ఆయన నెమ్మదిగా చక్కగా అయ్యా నాకు ఇలా జరిగింది అని చెప్పగలిగే స్థితిలో ఉన్నాడు. ఆయన మంచి స్థితిలో ఉన్నాడు, మంచి ఓపిక కలిగి ఉన్నాడు. అంటే పరిస్థితులను అవగాహన చేసుకొని ప్రతి దాన్ని జయించగలిగే మనస్సు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అక్కడ ఆయనకు శారీరకమైన స్వస్థత అవసరమే కానీ ఆత్మీయంగా అద్భుతమైన స్వస్థత కలిగిన వాడుగా ఉన్నాడు. ఆత్మీయముగా మంచి బలాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. మంచి దేవుని శక్తిని కలిగిన వాడుగా ఉన్నాడు. లేకపోతే ఆ ఒక వ్యక్తి ఒంటరిగా ఉండి అంత ధైర్యంగా ఉండలేడు. కాబట్టి ఆయన జీవితంలో అది ఆయనకు ఎంతో ఓర్పును అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. మూడవది, తన జీవితంలో అక్కడ ఎంతో కాలం ఉన్నప్పటికీ కూడా దానిపైన నిరాశ రాలేదు, తన విశ్వాసాన్ని కోల్పోలేదు. దాన్ని అక్కడే ఉన్నాడు, చివరి వరకు జయించేంత వరకు అక్కడే ఉన్నాడు. మనం కూడా పట్టుదల కలిగి మనం అనుకున్నది సాధించేంత వరకు మనం దేవుని వద్ద ఉండి అది పొందుకునేటువంటి వారంగా ఉండాలి. దేవునితో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆయన ఆకాశం ముందు ఉన్నాడు, మన భూమి మీద ఉన్నాం, మన మాటలు కొద్దిగా ఉండవలేను అని లేఖనంలో రాయబడింది. కాబట్టి మన ఆలోచనల వంటి దేవుని ఆలోచనలు కాదు, మన తలంపుల వంటి దేవుని తలంపులు కాదు. మన ఆలోచనలకు మన తలంపులకు, దేవుని ఆలోచనలకు దేవుని తలంపులకు ఆకాశమునకు భూమికి ఉన్నంత తేడా ఉంది. అలాంటి సర్వోన్నతుడైన దేవుడు వచ్చి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఎంత నమ్మకంగా, విశ్వాసంగా, అయ్యా నాకు సహాయం చేయడానికి ఎవరూ లేరని తన పరిస్థితిని చెప్పాడు. కొంతమంది పరిస్థితి దేవునితో మాట్లాడడానికి ఇష్టపడరు, చెప్పరు కూడా. ప్రభువుకు తెలియదా? మాత్రం తెలుసు. ఆయన ఎందుకు చెప్పాడు? సాక్ష్యం చెప్తున్నాడు. మీరు ఎప్పుడైనా సాక్ష్యం చెప్పారా? నా దేవుడు ఇలా చేశాడండి, నా దేవుడు ఇలాంటి అద్భుతం చేశాడని చెప్పారా? మన సాక్ష్యాలన్నీ ఎలా ఉంటాయి? పాస్టర్ గారు చేశారండి, నాకు అద్భుతం జరిగింది. పాస్టర్ గారు కాదండి, దేవుడు చేస్తే అద్భుతం జరిగింది. దేవుడే సమస్తము చేయగల సమర్థుడు. ఆయన నామమునకే ఘనత మహిమ కలిగి ఉండాలి. ఆయనే సమస్తం చేస్తాడనే విశ్వాసము మనలో ఉండాలి. కాబట్టి అలాంటి వ్యక్తికి దేవుడిచ్చే బహుమానం ఏంటో తెలుసా? 10వ వచనంలో మనము ప్రభు సన్నిధానంలో చూసినట్లయితే 9వ వచనం చూద్దాం, 8వ వచనం చూద్దాం. ఆయన ఏమంటుందంటే, యేసు నీవు లేచి నీ పరిపెత్తుకుని నడుమని వానితో చెప్పగా. ఏమయ్యా, ఇప్పుడు నీ కోనేరుతో పని అవసరం లేదయ్యా, అక్కడ ఉన్న నీళ్లతో పని అవసరం లేదు. నువ్వు అక్కడ దేవదూత వచ్చినప్పుడు కదిలించబడాలేటువంటి అవసరత కూడా నీకు ఏమీ లేదు. కారణం ఏంటి అంటే, అద్భుతమైన స్వస్థత నీకు కావాలి అని నువ్వు కోరుకున్నట్లయితే,
నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుము. లేచి ఎందుకు పరుపెత్తుకోవాలి? నీ విశ్వాసాన్ని బయటికి కనపరచాలి. స్వస్థత పొందుకున్నవాడు, స్వస్థత పొందుకోలేని వాడు మధ్యలో తారతమ్యం ఏమిటి? వారి మధ్యలో, ఇద్దరి మధ్యలో ఉండేటువంటి ఆ యొక్క విషయం ఏమిటి? వారిలో ఉండే వ్యత్యాసం ఏంటి? మనం చూసినట్లయితే వ్యాధిగ్రస్తుడు పరిపెత్తుకొని లేచి నడవలేడు. తను తాను నడవడమే కష్టంగా ఉంటుంది. కనుక నీ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, లేచి నీ పరిపెత్తుకొని నడువమని వానితో చెప్పాడు. అయ్యా, ఇంతకాలం వరకు నువ్వు పడి ఉన్నది చాలిక. నువ్వు అనుభవించిన కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు ఇవన్నీ చాలుగా. ఇక్కడ నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నీ పరుపును ఎత్తుకొని నువ్వు లేచి నడువుక. అప్పుడు నీకు అద్భుతమైన స్వస్థత కలుగుతుంది. ఆయన మాటలో ఉంది స్వస్థత, ఇప్పుడు నీటిలో లేదు. దేవతతో వచ్చి నీళ్లు కదిలించడంలో లేదు ఇప్పుడు అతనికి. బహుశా అక్కడ ఉన్న వారందరికీ అదే ఉండవచ్చు. కానీ యేసు ప్రభు మాట్లాడిన వ్యక్తికి మాత్రం, యేసు ప్రభు ఆయనతో మాట్లాడాడు కనుక ఆయన మాటలో స్వస్థత ఉంది. ఏమంటున్నాడు? నీవు ఇప్పుడు లేచి నీ పరుపెత్తుకొని నడువు. నువ్వు దేవునితో నడిస్తే, నువ్వు దేవునితో మాట్లాడితే స్వస్థత నీ దగ్గరే ఉంటుంది. ఎక్కడో బయట లేదండి, నీ దగ్గరే ఉంది, నీ శరీరంలోనే ఉంది. కాబట్టి ఇక్కడ ఆయన చెప్పగానే వెంటనే ప్రభు రేపు లేస్తానయ్యా పరుపెత్తుకొని అన్నాడా? ఒక గంట తర్వాత లేస్తాను ప్రభు పరుపెత్తుకొని అన్నాడా? కొద్దిసేపు తర్వాత లేస్తాను ప్రభు అన్నాడా? వెంటనే. ఇక్కడ మన మాట గమనించవలసింది, ప్రభు మాట వినగానే వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచాను. ముందు స్వస్థత ఉండాలి, ఆ తర్వాతనే పరుపెత్తుకోవాలి. ప్రభువు మాట్లాడిన మాటలో కూడా అదే ఉద్దేశం. నేను ఇంతకే చెప్పాను. యేసుప్రభు ఏ ఉద్దేశంతో అన్నాడంటే, స్వస్థత పొందిన వాడికి, స్వస్థత పొందని వాడికి ఉండే వ్యత్యాసాన్ని ప్రభు చెప్పాడు. స్వస్థత పొందని వాడు లేచి పరుపెత్తుకొని నడవలేడు. కానీ ఇక్కడ ఈ రోగితో ప్రభు అంటున్నాడు, నువ్వు లేచి నీ పరుపెత్తుకున్నాడు, నీకు స్వస్థ అనేది ఉంది, వచ్చింది, ఇప్పుడు వస్తుంది, నువ్వు లేచి పరుపెత్తుకున్నాడు అనగానే వెంటనే వాడు స్వస్థతనుంది, తన పరుపెత్తుకొని నడిచాను. స్వస్థత నుండి అడండి. అద్భుతమైన యేసు ప్రభు మాటలో స్వస్థత ఉంది. యేసు ప్రభు చెప్పిన మాటలోనే స్వస్థత ఉంది. యేసు ప్రభు దగ్గరికి ఒక అధికారి వచ్చాడు. అయ్యా, నా పనివాడు రోగిగా ఉన్నాడండి, అతన్ని మీరు స్వస్థపరచాలండి అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? సరే కదయ్యా, మీ ఇంటికి నేను వస్తాను అన్నాడు. ఆ యొక్క వ్యక్తి ఏమన్నాడంటే, అధికారి, ప్రభువా అవసరం లేదండి, నా దగ్గర కూడా కొంతమంది పనివారు ఉన్నారు, ఒకరి రమ్మంటే వస్తారు, ఒకరు పొమ్మంటే పోతారు. ఎందుకంటే ఆ అధికారి మాట ఆ పని వాళ్ళు వింటారు. కాబట్టి నీవు కూడా సమస్తానికి అధికారి, నువ్వు చెప్పిన మాట సమస్తం వింటుంది కనుక మీ మాట మాత్రం చెప్పండి సరిపోతుంది అని యేసు ప్రభుతో అన్నాడు. యేసు ప్రభు వెంటనే సంతోషించి నీ యొక్క పనివాడు స్వస్థ పొందుకున్నాడు అనే మాట చెప్పాడు. చెప్పినప్పుడు 1 గంట సమయం అయిందని వాక్యంలో రాయబడింది. ఈ యొక్క అధికారి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే తన యజమాని దగ్గరికి చాలామంది వచ్చేసి పనివారు వచ్చేసి, అయ్యా మన పనివాడు స్వస్థ పొందుకున్నాడండి అని చెప్పాడు. ఆయన అడిగాడు, ఏ సమయానికి స్వస్థ పొందుకున్నాడు? 1 గంటకండి అని. ప్రభు చెప్పిన మాట కూడా చెప్పినప్పుడు కూడా 1 గంట. కాబట్టి క్రీస్తు మాటలోనే స్వస్థత ఉంది. ఆయన మాట్లాడితే చాలు స్వస్థత ఉంది. ముట్టుకోవాల్సిన అవసరం లేదు, నూనె రాయవలసిన అవసరం లేదు, ఇంకా రకరకాలుగా ఏదో చేయవలసిన అవసరం కూడా లేదు. మాట మాత్రం సెలవిస్తే చాలు, మాట మాత్రం మాట్లాడితే చాలు. ఎందుకంటే ఈ మాటలోనే స్వస్థత ఉంది. భూమి ఆకాశములను ఆయన తయారు చేసినప్పుడు ఆయన మాట మాత్రమే సెలవిచ్చాడు. అన్నీ తయారు చేయబడ్డాయి, అన్నీ సిద్ధపరచబడ్డాయి. ఆయన గాలి తుఫానును తన మాట ద్వారా గద్దించాడు, నిమ్మలపరిచాడని లేఖనంలో రాయబడింది. యేసు ప్రభు మాట చాలా అద్భుతమైనది. ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో ఆశీర్వాదం ఉంది, ఆయన మాటలో దీవెన ఉంది. ఆయన సమస్తం చేయగల సమర్థుడు కనుక ఆ మాటలో ఉన్న స్వస్థత ఆ రోగి ఒంటిలో శరీరంలోనికి వెళ్ళి స్వస్థత పొందుకున్నాడు. స్వస్థత పొందుకోవడం మాత్రమే కాదు, తన పరుపును ఎత్తుకొని నడిచాను. ఎంత అద్భుతమైన విషయం అండి, ఎంత ఆశ్చర్యకరమైన విషయం.
ఇప్పుడు తన పరుపెత్తుకొని ఇంటికి వెళ్తే అందరూ ఆశ్చర్యపడి చూస్తూ ఉన్నారు. ఈయన చాలా రోజుల నుంచి రోగిగా ఉన్నాడని అందరికీ తెలుసు. అసలు ఇతను బ్రతుకుతాడా అనేటువంటి నమ్మకం లేని వారు ఉన్నారు. కొంతమంది చనిపోయాడు అనుకునేవారు కూడా ఉన్నారు. ఎందుకంటే 38 సంవత్సరాల నుంచి అంటే మనం ఆలోచన చేయవచ్చు. కానీ రోజు తన పరుపును ఎత్తుకొని చక ఇంటికి వెళ్ళిపోతున్నాడు. చూస్తే చుట్టుపక్కల వారందరూ ఆశ్చర్యపడుతున్నారు. అద్భుతమును సంతత చేసుకున్నాడు. అద్భుతమును ఆయన పొందుకొని ఉన్నాడు. ఆశ్చర్య కార్యమును పొందుకున్నాడు. కేవలం క్రీస్తు ద్వారా దేవునిని కలుసుకున్నందువలన, యేసు ప్రభు తనను కలుసుకున్నందువలన, యేసు ప్రభు తనతో మాట్లాడినందువలన, యేసు ప్రభు ఆ మాట చెప్పినందువలన అతని జీవితం పూర్తిగా మార్చబడింది. ఏది ఎత్తలేని పరిస్థితిలో ఉన్న బలహీనుడుగా ఉన్న ఆ వ్యక్తి స్వస్థ పొందుకొని బలవంతుడై ఆ యొక్క పరుపునెత్తుకొని వెళ్తున్నాడు. తన పని తను సొంతగా చేసుకోగలడు. తన జీవితాన్ని సొంతగా జీవించగలడు. ఆయనకి ఇప్పుడు ఒక జీవితం ఏర్పాటు చేయబడింది. ఆయన ఒక అద్భుతమైన సాక్షిగా నిలబడబోతున్నాడు. ఆయన ఆశ్చర్య కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తను ప్రభువునకు ఒక సాక్షిగా నిలబడి ఉన్నాడు. మరి నీ జీవితంలో నీవు కూడా అలా కృంగిపోయిన స్థితిలో ఉన్నట్లయితే, ఏదైనా బాధలు, వేదనలు, వ్యాధులు నిన్ను వెంటాడుతున్నట్లయితే, శోధనలు ఏదైనా నిన్ను వెంటాడుతున్నట్లయితే, అవి చాలా కాలం నుంచి నీతో ఉన్నట్లయితే, వాటన్నిటికీ ఒక దినం ముగింపు అనేది ఉన్నది అనే విషయాన్ని మర్చిపోకూడదు. యేసు ప్రభుని మనం ఏ దినం కలుసుకుంటాము. యేసు ప్రభుతో మనం ఎప్పుడు మాట్లాడతాము. యేసు ప్రభు మనకి ఎప్పుడు అద్భుతం చేస్తాడో అప్పుడు అద్భుతం జరగడానికి సిద్ధంగా ఉంది. ఆయన శరీరానికి మాత్రమే అద్భుతం జరగాలి. ఆయన శరీరానికి మాత్రమే స్వస్థ కావాలి. కానీ ఆయన ఆత్మ సిద్ధమే. ఆయన ఆత్మ సరిగానే ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఎంత బలంగా ఉంది. దేవునితో మాట్లాడుతున్నప్పుడు, అయ్యా ఇదిగో నేను ఇలాంటి స్థితిలో ఉన్నానయ్యా అని దేవునితో చక్కగా మాట్లాడగలుగుతున్నాడు. కోపం లేదు, బాధ లేదు, నిరాశ లేదు, నిస్పృహ లేదు. ఒకవేళ మనమే అదే స్థితిలో ఉన్నట్లయితే, యేసుప్రభు ఎవరు ఆయనకు తెలియదు. మరి మనం కూడా అలాంటి స్థితిలో ఉన్నట్లయితే ఏం చేస్తామండి మనం? నీకెందుకయ్యా, నా పరిస్థితి నేను చూస్తున్నాను కదా, వెళ్ళిపోమని ఆయన అన్నాడండి. అలా అనలేదు. యేసుప్రభు కాదు, ఇంకెవరు వెళ్ళి మాట్లాడినా ఆయన సమాధానం అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆయన తన యొక్క శ్రమలను జయించి ఉన్నాడు. ఆత్మలో ఆ యొక్క విశ్రాంతిని పొందుకుంటున్నాడు. ఆ యొక్క నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. ఆ వ్యాధి అతన్ని ఏం భయపడలేదు. ఆ వ్యాధి అతన్ని కృంగదీయలేదు. ఆ వ్యాధి అతనికి మనోవేదన కలగచేయలేదు. ఆ వ్యాధి చాలా సంవత్సరాలు ఉంది, కానీ ఆయన శరీరాన్ని తప్ప ఆయన యొక్క ఆత్మని ఏమి చేయలేకపోయింది. ప్రతి సమస్య, శోధన కూడా శరీరానికి మాత్రమే ఉంటుంది. నీ ఆత్మని ఎవరు ఏమి చేయలేరు. నీ ఆత్మ దృఢంగా, స్థిరంగా ఉన్నట్లయితే నువ్వు సంపూర్ణమైన స్వస్థత పొందుకోగలుగుతావు. ఎందుకంటే ఆత్మవిశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీవు దేవునితో ఉండాలి అనుకున్నట్లయితే నీకు అది చాలా ప్రాముఖ్యమైన అవసరత కలిగినట్లుగా చూస్తున్నావు. యేసు ప్రభువే ఆయన దగ్గరికి వచ్చాడు అంటే ఆయనలో ఎంత విషయం ఉంటే యేసు ప్రభు ఆయన దగ్గరికి రాగలుగుతాడండి. ఎంత నమ్మకం ఉంటే. అక్కడ ఎంతోమంది ఉన్నారు ఆయన లాంటి వారు. వారందరిలో ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఆయన దగ్గరికే వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఇలాగ ఉన్నాడు కనుకనే వచ్చాడు. ఆత్మలో ఆయన బలంగా ఉన్నాడు కనుకనే రాగలిగాడు. అలాగే ప్రభువు కూడా మన జీవితాన్ని ఆయన పరీక్షించి చూస్తూ ఉన్నాడు. శ్రమలలోని క్రియలు ఎలా ఉన్నాయి, శ్రమలలోని మాటలు ఎలాగున్నాయి, శ్రమలలోని ప్రార్థన ఎలాగ ఉంది, శ్రమలను నువ్వు చేసేటువంటివి ఎలాగ ఉన్నాయనే విషయాన్ని ప్రభు నిన్ను ప్రతి క్షణం గమనిస్తూ ఉన్నాడు. ప్రభు మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. కాబట్టి ఈ దినము నుంచి ఏదైనా సరే మనం భయపడవలసిన పని లేదు. మన దేవుడు సమస్తం చేయగల సమర్థుడు. ఎందుకనంటే అద్భుతం దేవుడు చేస్తున్నప్పుడు ఏ వ్యాధి అయినా సరే నేను బాగు చేస్తాను అని అన్నట్లుగా కోనేట్లో ఒక దేవదూత నీటిని కదిలిస్తుంది. అది ఏ వైద్యన కావచ్చు. ఆ రోజుల్లో మందు లేని వ్యాధులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఆయన స్వస్థ కలిగి చేసినట్లుగా చూస్తున్నాడు. ఆ రోజుల్లో కుష్ఠరోగానికి మందు లేదు. యేసుప్రభు వెళ్ళి ఆయన చేతులు ముట్టుకున్నాడు. ఆయనకు చక్కగా కుష్ఠరోగంతో పోయి సంపూర్ణమైన స్వస్థత వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఆయన కలిగినట్లుగా మనం చూస్తున్నాం. సంపూర్ణమైన ఆరోగ్యం చేత ఆయన నింపబడినట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు ఇష్టపడి ముట్టుకున్నాడు. ప్రభువా నన్ను ముట్టుకోవద్దు, నేను పాపిని ప్రభువా అన్నాడు. కానీ నాకు ఇష్టమే అని చెప్పి అతన్ని ముట్టుకొని స్వస్థపరిచినట్లుగా ప్రభు సన్నిధానంలో చూస్తున్నాం. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎంతటి కష్టం వచ్చినా, ఎంతటి వ్యాధి వచ్చినా, ఎంతటి బాధ వచ్చినా నీలో దృఢ సంకల్పం ఉండాలి. దేవుడు చేస్తాడనే నమ్మకం ఉండాలి.
జీవితంలో పోరాటం చేయాలనేటువంటి విశ్వాసం ఉండాలి. మనం పోరాటాన్ని కొనసాగించాలి. చివరి వరకు మనము ఈ యొక్క వ్యాధితో యుద్ధం చేయాలి. చివరి వరకు ఈ కష్ట నష్టములతో యుద్ధం చేయాలి. జయం అనేది దేవుడు సహాయం చేస్తాడు. పరిస్థితులను అనుకూలపరుస్తాడు. అద్భుతం జరిగిస్తాడు. ఆశ్చర్య కార్యముల దేవుడు నింపుతాడు. కాబట్టి మీరు ఎవరైనా భయపడుతున్నట్లయితే, బలహీనంగా ఉన్నట్లయితే, వ్యాధిగ్రస్తులుగా ఉన్నట్లయితే ఇప్పుడే మోకరించి ప్రార్థన చేయాలి. దేవుని అడగండి. కృంగిపోకూడదు. మరి మనోవ్యాధిని కలిగి ఉండకూడదు. భయపడకూడదు. దేవుడు సమస్తం చేస్తాడు అని, చేయగల సమర్థుడు అని దేవుని పైన విశ్వాసం ఉంచి చిన్న ప్రార్థన చేస్తాం. అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేస్తాం. ప్రభు సన్నిధానంలో కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, మహిమోన్నతుడా, గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు సమస్తము చేయగల సమర్థులు. మీకు అసాధ్యమైంది భూలోకంలో ఏది లేదు మా ప్రభా. మేము నమ్ముచున్నాము తండ్రి. కోనేటి దగ్గర 38 సంవత్సరాల వ్యాధిగ్రస్తుని ముట్టిన దేవానికి వందనాలు. లేచి నీ పరిపెత్తుకొని నడుమని చెప్పావు. వాడు వెంటనే లేచి పరిపెత్తుకొని నడిచాడు. సంపూర్ణమైన స్వస్థ పొందుకొని. అలాగే మా జీవితంలో కూడా మా తండ్రి, మేము ఎక్కడ బలహీనమైపోతున్నాము, ఎలాంటి పరిస్థితుల్లో బలహీనపరచబడుతున్నాము, అక్కడ మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని స్వస్థపరచండి. అయాని పరిశుద్ధాత్మ దీవెనల చేత నింపి సంపూర్ణ ఆరోగ్యమును, ఆశీర్వాదం అనుగ్రహింపచేయండి. దృఢ సంకల్పాన్ని మీరు మాకు కలిగచేయండి. మంచి విశ్వాసంలో మమ్మల్ని నడిపించండి. ముఖ్యంగా మా తండ్రి, మా దేశమును ప్రపంచమును ఈ కరోనా వ్యాధి నుంచి కాపాడి సంపూర్ణమైన స్వస్థను గ్రహించి ఈ కరోనా పైన పరిపూర్ణమైన విజయాన్ని మీరు మాకు దయచేయమని, మీ గొప్ప మేళ్ళ ద్వారా నింపి దీవించి ఆస్వాదించమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడి ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి, సిలువ రక్తమే ఇచ్చి ప్రవేశనామం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.